మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. సరే యువరాజ్, ఆ ఫైల్ ఇవ్వు, సంతకం పెడతాను అని కౌశికి ఇక సంతకాలు పెట్టేస్తుంది. వదిన ఎవరో ఏంటో అలా ఏమీ చూడకుండా సంతకాలు ఎలా పెడతారు అని ధాత్రి అడుగుతుంది. అక్క, నేనన్నీ చెక్ చేసి ఇచ్చానక్క అని యువరాజ్ చెప్తాడు. సంతకాలన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేయండి వదిన అని ధాత్రి అంటుంది. అలాగేనని ఇక కౌశికి చూడబోతుంటుంది. ఏంటక్క, నా మీద నీకు నమ్మకం లేదా అని యువరాజ్ అంటాడు. అంటే నీ మీద నాకు నమ్మకం ఉంది, ఆఫీస్ వాళ్ళని నమ్మలేం కదా యువరాజ్, ఒకసారి చెక్ చేస్తే ఏం పోతుంది అని కౌశికి అడుగుతుంది. ఇక నిషి, వైజయంతి ఇద్దరు కూడా బాగా టెన్షన్ పడతారు. కౌశికి, యువరాజ్ మొత్తం చెక్ చేశాడు కదా, నువ్వు బయట వాళ్ళని నమ్ముతున్నావేంటి, ఇంట్లో వాళ్ళకి విలువ ఇవ్వవా అని కమలాకర్ అడుగుతుంటాడు. ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారు బాబాయ్, జగదాత్రి, కేదార్ మన వాళ్ళే కదా, ఇప్పుడు ఒకసారి ఈ ఫైల్ని చెక్ చేస్తే తప్పేముంది అని కౌశికి అడుగుతుంది. నేను కూడా చెక్ చేశాను, ఇప్పుడు యువరాజ్ అన్నీ చెక్ చేశాను చెప్తున్నాడు, మళ్ళీ నువ్వు ఎందుకు చెక్ చేయడం, సరేలే నీకు బయట వాళ్ళ మీదే నమ్మకం ఎక్కువ కదా అని కమలాకర్ అడుగుతూ ఉంటాడు. అలాంటిదేం బాబాయ్, అలాంటిదేం లేదు అని చెప్పి ఇదిగోండి ఫైల్ అని యువరాజ్కి ఫైల్ ఇచ్చేస్తుంది. జగదాత్రి, కేదార్ మన నాన్నగదిని చూపిస్తాను, వెతుకుతాం పదండి అని లోపలికి తీసుకెళ్తుంది. ఇప్పుడు నువ్వు ఆ పేపర్ని చేతులకి తీసుకునే లోపే మేము మొత్తం కూడా చేయాల్సింది చేసేస్తాంలే అక్క, ఆ పేపర్ని నీ చేతికి రానివ్వంలే అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు. ఒకవేళ ఆ పేపర్ కనుక కేదార్ చేతికి రావాలి, నేను షూట్ చేసి పడేస్తాను యువరాజ్ అని కౌశికి సంతకం పెట్టిన ఆ కేసు పేపర్ని యువరాజ్ చేతికి కమలాకర్ ఇస్తూ ఉంటాడు. ఏందమ్మి వీళ్ళెందుకు లోపలికి తీసుకొస్తున్నావు అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. వీళ్ళకి సంబంధించిన ఆధారం మా నాన్నగదిలో ఉంది, ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ వెతకడం కోసమే వీళ్ళని లోపలికి తీసుకెళ్తున్నాను, ఆ ఆధారాలు దొరికితేనే కదా వీళ్ళు నిరూపించుకునేది అని కౌశికి చెప్తూ ఉంటుంది. అలాంటిది ఏమీ కుదరదు, మేము లోపలికి వెళ్ళనివ్వం, అసలు అక్కడ ఉంటుందన్న గ్యారంటీ లేదు కదా, ఎందుకు వెళ్ళనివ్వాలి అని నిషి అడుగుతుంది. అదేంటి నిషి, ఆ లాకెట్ కూడా అక్కడే కదా దొరికింది, మరి మ్యారేజ్ సర్టిఫికేట్ ఎందుకు ఉండదు, ఉంటుందో లేదో ముందు వెతికితేనే కదా తెలుస్తుంది, కాబట్టి మేము వెళ్ళాల్సిందే అని ధాత్రి అడుగుతుంటుంది. మనం ఎలా వద్దని చెప్పకూడదు, మన ప్రయత్నం మనం చేయాలి, కాబట్టి నేను వీళ్ళని లోపలికి తీసుకెళ్తున్నాను, రండి జగదాత్రి, కేదార్ అని కౌశికి వాళ్ళని తీసుకెళ్తుంది. ఎస్ఐ గారు, మీరు చెప్పినట్లే మా అక్క చేత కంప్లైంట్ పేపర్ మీద సంతకం తీసుకున్నాను అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. సరే, మేము వెళ్ళి ఆదిలక్ష్మి గారిని అరెస్ట్ చేస్తాం, మీరు వెళ్ళి ఆ కంప్లైంట్ పేపర్ని స్టేషన్కి పంపించండి అని యువరాజ్ గారు అని ఎస్ఐ ఫోన్ పెట్టేస్తాడు. అని నిషి, వైజయంతి కోపంతో చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే యువరాజ్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. నిషి, మన ప్లాన్ సక్సెస్ అయింది, కౌశికి అక్క వాళ్ళ అత్తయ్య ఆదిలక్ష్మి గారిని పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళారు అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. అయితే నేను దివ్యాంకకి ఫోన్ చేస్తాను, మిగతా ప్లాన్ని అమలు చేయమని చెప్తాను అని నిషి చెప్తూ ఉంటుంది. అలాగే అని యువరాజ్ అంటూ ఉంటాడు. ఏమైందమ్మి, అంతా ఓకే కదా అని వైజయంతి అడుగుతుంది. అత్తయ్య, దివ్యాంకకి కాల్ చేయాలి అని నిషిక అంటుంది. హలో దివ్యాంక, ఆదిలక్ష్మి గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు బయలుదేరి వెళ్ళారు, మిగతా ప్లాన్ని త్వరగా అమలు చేయి అని చెప్తూ ఉంటుంది. 5 నిమిషాల నుంచి బ్రేకింగ్ న్యూస్లో మీ ముందుంటాను కదా అని దివ్యాంక ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా అప్పుడే కమలాకర్ గన్ను పట్టుకొని వైజయంతి వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ కనుక వాళ్ళ చేతికి వెళ్ళాలి, కేదార్ గారిని ఇక్కడిని షూట్ చేసి పడేస్తాను అని రివాల్వర్ని చూపిస్తూ ఉంటాడు. అయ్యో, అంత పని మాత్రం తొందరపడికే చేయకండి మరిది గారు, వాళ్ళకి ఏం జరిగినా కూడా పూచి మందేనని వాళ్ళు మాట్లాడతారు అని వైజయంతి అంటుంది. పద, పైకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం అని ముగ్గురు కూడా పైకి వస్తారు. ఇక ధాత్రి, కేదార్, కౌశికి ముగ్గురు కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం గదిలో వెతుకుతూ ఉంటారు. ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుందా జగదాత్రి అని కౌశికి అడుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది వదిన, ఒకవేళ మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోయినా అందుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా ఏదో ఒక రూపంలో మనకి దొరుకుతుంది అని ధాత్రి చెప్తూ ఉంటుంది. అప్పుడే పోలీసులు ఆదిలక్ష్మిని అరెస్ట్ చేస్తూ ఉంటారు. అయ్యో, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, నన్ను ఎందుకు తీసుకువెళ్తున్నారు అని ఆదిలక్ష్మి ఏడుస్తూ కారెక్కుతూ ఉంటుంది. ఇక సురేష్ కీర్తిని స్కూటీలో ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే దివ్యాంక దగ్గర నుంచి నిషికి మెసేజ్ వస్తుంది. నాకు మెసేజ్ వచ్చింది, నేను కిందకి వెళ్తున్నాను అని నిషి కిందకు వస్తుంది. మరిది, నేను కిచెన్లోకి వెళ్తున్నాను, ఇక్కడే ఉంటే మళ్ళీ వాళ్ళకి డౌట్ వస్తుంది అని వైజయంతి కూడా అంటుంది. అన్ని ఫైల్స్ని వెతుకుతున్న కేదార్ ఇక చాలా బాధపడుతూ ఉంటాడు.
చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. వదిన మీరు చూస్తూ ఉండండి, కేదార్ ఏం చేస్తున్నారో చూసి వస్తాను అని ధాత్రి కేదార్ దగ్గరికి వస్తుంది. కేదార్ ఏడుస్తూ ఇక బాధపడుతూ ఉంటాడు. ఏమైంది కేదార్ అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. ఇన్ని ఫైల్స్ వెతికాం, ఎక్కడ కూడా కనిపించలేదు. ఈ కొన్ని ఫైల్స్లో ఉంటాయి ధాత్రి అని ఒక ఫైల్ దగ్గర చేపెట్టి మాట్లాడుతూ ఉంటాడు. కేదార్ చేపెట్టిన ఫైలే మ్యారేజ్ సర్టిఫికెట్ ఉన్న ఫైలు. అయితే కేదార్ ఆ ఫైల్ని చేతిలోకి తీసుకోకుండా బాధపడుతూ ఉంటాడు. మనం గుడికి వెళ్ళినప్పుడు చివరి మెట్టి వరకు ఎక్కితేనే కదా దేవుడు దర్శనం అయ్యేది. అన్ని ఫైల్స్ని వెతకాలి కేదార్, తప్పకుండా ఇన్ని రోజుల నుంచి దొరకని సాక్ష్యం ఇందాక దొరికింది కదా, అలాగే ఇది కూడా దొరుకుతుంది. నమ్మకాన్ని కోల్పోతే ఎలా కేదార్ అని ధాత్రి ఇక కేదార్కి ధైర్యం చెప్తుంది. ఉండు నేను వెతుకుతాను అని అక్కడున్న ఫైల్స్ అన్ని వెతుకుతూ ఉంటుంది. అయితే మ్యారేజ్ సర్టిఫికెట్ ఉన్న ఫైల్ని కింద పెట్టేసి మిగతావన్నీ చూస్తూ ఉంటుంది. అప్పుడే నిషి టీవీలో బ్రేకింగ్ న్యూస్ని ఆన్ చేస్తుంది. మామయ్య ఓకే ఓకే అని క్లాప్స్ కొడుతూ ఇక సైకి చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే కమలాకర్ అమ్మ కౌశికి మీ అత్తయ్యని పోలీసులు అరెస్ట్ చేశారంట అని గట్టిగా అరుస్తూ చెప్తాడు. సరిగా అప్పుడే ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉన్న ఫైల్ని చేతిలోకి తీసుకోపోతూ కమలాకర్ గొంతు వినపడడంతో పరిగెత్తుకొని బయటికి వస్తుంది. వెళ్ళండమ్మా వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి అని కమలాకర్ అంటాడు. అందరూ టీవీ దగ్గరికి వస్తారు. ఇక బ్రేకింగ్ న్యూస్ని చూస్తూ చాలా షాక్ అవుతూ ఉంటారు. కీర్తి కిడ్నాప్ కేసులో కౌశికి తన సొంత అత్తగారిపైనే కేసు పెట్టింది. ఆవిడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కూతుర్ని కిడ్నాప్ చేస్తే అత్తనైనా ఎందుకు వదిలేస్తారు, అందుకే కౌశికి ఇలా కేసు పెట్టింది అని బ్రేకింగ్ న్యూస్ చెప్తూ ఉంటారు. నేను కేసు పెట్టడం ఏంటి అని కౌశికి ఇక షాక్ అయి చూస్తూ ఉంటుంది. నేను కేసు పెట్టడం ఏంటి, ఎవరు ఇదంతా చేసింది అని కౌశికి ఇక అరుస్తూ ఉంటుంది. అప్పుడే సుధాకర్ అక్కడికి వస్తాడు. ఏమైందమ్మా కౌశికి అని అడుగుతూ ఉంటాడు. మా అత్తయ్య పైన నేను కేసు పెట్టానంట, పోలీసులు అరెస్ట్ చేశారట, ఏం జరుగుతుందో ఏంటో నాకు అర్థం కావడం లేదు అని కౌశికి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే వైజయంతి మెల్లగా మరిది ఫైల్ సంగతి నేను చూసొస్తాను అని వైజయంతి మధుకర్ గదికి వస్తుంది. ఏంటి నువ్వు కేసు పెట్టావంటున్నా అని సుధాకర్ ఇక షాక్ అయి అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే వైజయంతి ఆ ఫైల్ దగ్గరికి వస్తుంది. ఈ ఫైల్స్ అన్నీ కింద ఉన్నాయి అంటే చూసేసినట్లున్నారు, అంటే ఇందులో లేదు, ఇక ఎందులో ఉంటుంది అని వైజయంతి వెతుకుతూ ఉంటుంది. నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అత్తయ్య గారిని విడిపించుకొని తీసుకొస్తాను అని కౌశికి అంటూ ఉంటుంది. అమ్మ కౌశికి వెళ్ళకమ్మా, తొందరపడి అసలు వెళ్ళకు. ఇప్పుడు నువ్వు వెళ్ళినా ఆవిడ నిన్ను అపార్థం చేసుకుంటే, నిన్ను అర్థం చేసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడితే అని కమలాకర్ అంటాడు. అప్పుడే వైజయంతికి ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉన్న ఫైల్ దొరుకుతుంది. అందులో మ్యారేజ్ సర్టిఫికేట్ని చేతిలోకి తీసుకుంటుంది. ఇక షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ని కొంగు చాటున దాచుకుంటుంది. వైజయంతి ఇక తీసుకొస్తూ ఉంటుంది. అలా అని నేను వెళ్ళి అత్తయ్యని విడిపించకపోతే సురేష్ కూడా అపార్థం చేసుకునే అవకాశం ఉంది, కాబట్టి నేను వెళ్లాల్సిందే అని కౌశికి అంటుంది. అవును వదిన, మనం వెళ్తాం పద అని ధాత్రి కూడా అంటుంది. అప్పుడే కీర్తి ఆగు అంటే సురేష్ లోపలికి వస్తుంటాడు. అందరూ షాక్ అయి అలా చూస్తూ ఉంటారు. టీవీ సైడ్ నిలబడి ఉంటారు. ఏమైందని సురేష్ కూడా వచ్చి చూస్తూ ఉంటాడు. అసలు అత్తని అందరూ తిట్టిపోస్తూ ఉంటే రోల్ మోడల్గా కౌశికి నిలిచిపోయింది. అత్త ఎలా చేస్తే కోడలు ఎలా చేయక ఇంకా ఎలా చేస్తుంది అని అందరూ ఆదిలక్ష్మి తిట్టిపోస్తున్నారు అని టీవీలో ఇక బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. సురేష్ మరింత షాకింగ్గా కౌశికి వైపు చూస్తూ ఉంటాడు. సురేష్ కౌశికి ఏ కేసు పెట్టలేదు, నువ్వు అపార్థం చేసుకోకు అని సుధాకర్ చెప్తూ ఉంటాడు. అయినా పెట్టిన తప్పే ఉందబ్బా, ఇప్పుడు ఆవిడ చేసింది తప్పే కదా, మరి మనవరాల్ని ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకువెళ్తారా, కౌశికి చేసింది ముమ్మాటి కరెక్టే అని వైజయంతి చెప్తూ ఉంటుంది. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష తీరాల్సిందే కదా, అందుకే ఆవిడికి శిక్ష పడాల్సిందే అని వైజయంతి అంటుంది. అసలు నేను కేసే పెట్టలేదు అంటే మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అని కౌశికి గట్టిగా అరుస్తుంది. నువ్వు కేసు పెట్టకుండానే పోలీసులు మీడియా నీ గురించి ఎలా చెప్తున్నారా కౌశికి, వాళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారా అని సురేష్ చెప్తూ ఉంటాడు. అయినా మీరు చేసిన దాంట్లో తప్పేముంది, మీరు తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని నిషి అంటుంది. ఏంటి నిషి ఏం మాట్లాడుతున్నావు, అసలు నేను ఈ కేసే పెట్టలేదు మొర్రో అంటుంటే కౌశికి వదిన చెప్తుంది కదా, నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అని ధాత్రి అడుగుతుంది. ఇది మా కుటుంబ విషయం, నువ్వు మధ్యలో కలుగు చేసుకోకు అని నిషి చెప్తుంది. సురేష్ నువ్వు బాధపడకు, మేము వెళ్ళి విడిపించుకొస్తాం, అమ్మ కౌశికి వెళ్దాం పద అని సుధాకర్ అంటాడు. అవసరం లేదు మామయ్య, కేసు అయితే పెట్టారు, అరెస్ట్ అయితే చేయించేశారు కదా, మా అమ్మని నేను విడిపించుకోగలను అని మీ సహాయం అవసరం లేదు అని సురేష్ అంటూ ఉంటాడు. అదేంటి సురేష్, నువ్వు కూడా ఒక జర్నలిస్ట్వే కదా,
తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే కదా, అది మన ఇంట్లో వాళ్ళు చేస్తే ఏంటి, బయట వాళ్ళు అయితే ఏంటి అని వైజయంతి అంటూ ఉంటుంది. కీర్తిని కిడ్నాప్ చేయవలసిన అవసరం మా అమ్మకి లేదు, మీతో డిస్కషన్ చేయాల్సిన అవసరం నాకు లేదు అని సురేష్ వెళ్ళిపోతాడు. సురేష్ అన్నయ్యకి ఇంత కోపం రావాలో అంత కోపం తెప్పించేశాము, ఇంకొంచెం ఆజ్యం పోసి ఇంకొంచెం రగిలించేస్తే అప్పుడు పని పూర్తయిపోతుంది అని నిషి అనుకుంటుంది. అదేందమ్మీ, తప్పు చేసిన వాళ్ళకే అంత రోషం పౌరుషం ఉంటే మనకెంత ఉండాలి అని వైజయంతి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఆలోచించాల్సిన అవన్నీ కాదు. కేదార్, నువ్వు సురేష్ అన్నయ్య నాపు, వదిన మనం విడిపించి తీసుకొద్దాం పదా అని ధాత్రి కౌశికిని తీసుకువెళ్తూ ఉంటుంది.